హాయ్ అండి, కరివేపాకు పచ్చడిని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నెలో 100 గ్రాముల చింతపండు నానబెట్టి ఉంచాలి. అలాగే 50 గ్రాముల బెల్లం తరిగి పెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో 3 స్పూన్ల ఆయిల్ వేసి ఈ పోపు సామాన్లన్నింటినీ వేయించి అందులోని పచ్చిమిర్చి వెల్లుల్లి వేసి వేయించి శుభ్రంగా కడిగి పెట్టుకున్న కరివేపాకును కూడా వేయించి దాన్ని చల్లారిన తర్వాత మిక్సీ చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత చింతపండు గుజ్జు బెల్లం వేసి పాకం వచ్చేదాకా మరిగించి అందులో సాల్ట్ కూడా వేసి పక్కన ఉంచి మిక్సీ చేసి పెట్టుకున్న ముద్దను కూడా అందులో వేసి బాగా కలిపి పక్కన ఉంచుకోవాలి. తర్వాత పోపు సామాన్లన్నింటినీ వేయించి అందులో ఇంగువ కూడా వేసి కరివేపాకు ముద్దలో ఈ పోపు సామాన్లన్నింటినీ వేసి మొత్తంగా కలిపి కరివేపాకు పచ్చడిని తయారు చేయవచ్చు.